ఓకే అండి, మనం కరెంట్ అఫైర్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ 26 ఫిబ్రవరి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మనం డిస్కషన్ చేసుకున్నాము. సో దీనిలో భాగంగా ముఖ్యంగా మనకి ప్రధానంగా వచ్చినటువంటి వార్తల్లో పరిశీలించుకున్నట్లయితే ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతలు రాష్ట్రాన్ని ఇప్పటివరకు కూడా చాలా ఇబ్బంది పెడుతున్నట్టున్నాయి. సో దానిలో భాగంగానే ఇటువంటి ఫిబ్రవరి నెలలోనే అధిక ఉష్ణోగ్రతలు అనేది రావడం 2009లో మొదటిసారిగా ఫిబ్రవరి నెలలో వచ్చినటువంటి యావరేజ్ టెంపరేచర్ వచ్చేసి 39.5. 2009 సంవత్సరంలో మనకి ఫిబ్రవరి నెలలో యావరేజ్ టెంపరేచర్ 39.5. ప్రస్తుతం మనకి 2019 ఏదైతే ఉందో 2019 ఫిబ్రవరిలో కూడా 39.6ను అంటే 1 డిగ్రీ 1 డిగ్రీ ఒకటి ఎక్సీడ్ అవ్వడం జరిగింది. 0.1 డిగ్రీ ఎక్సీడ్ అవ్వడం జరిగింది. సో ఈ ఎక్సీడ్ అయినటువంటి ఈ విషయంలో సంబంధించి మనకి ఇవాళ ప్రధానంగా టాపిక్ రావడం జరిగింది. సో ఇక్కడ వచ్చినటువంటి ఈ అంశాన్ని పరిశీలించుకుంటే 2009లో 39.5 డిగ్రీలు అండి ఫిబ్రవరి నెలలో నమోదైతే 2019 సంవత్సరంలో కూడా సుమారుగా 10 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే తరహాలోని టెంపరేచర్స్ అనేవి పెరగడం జరిగింది. ముఖ్యంగా యావరేజ్ టెంపరేచర్స్ వచ్చేసి 38 నుంచి 40 డిగ్రీల వరకు ఉంటున్నట్లు ఒక రిపోర్ట్ అనేది రావడం జరిగింది. సో దీంతో పాటుగా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశీలించుకున్నట్లయితే ముఖ్యంగా కర్నూలు జిల్లా రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి కర్నూలు జిల్లాలో 39.6 డిగ్రీ సెల్సియస్ నమోదైంది ఇప్పటి వరకు. అట్ ద సేమ్ టైం అలాగే అనంతపురం జిల్లాలో 39 డిగ్రీ సెంటిగ్రేడ్ నమోదవడం జరిగింది. సో ఇదంతా కూడా అధిక ఉష్ణోగ్రతలు అని చెప్పేసి ఇక్కడ మనకి రెండు అంశాల్లో రావడానికి అవకాశం ఉంది. ఒకటి వచ్చేసి మనకి పర్యావరణ అంశమై ఇది రావడానికి అవకాశం ఉంది, లేదు విపత్తు సంబంధించిన రావడానికి అవకాశం ఉంది. అంటే కరెంట్ అఫైర్స్ లో ఇలా అడగాలనే రూల్ ఏం లేదు. సో కాకపోతే ఏంటంటే ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫిబ్రవరి నెలలో అత్యధికంగా నమోదైన ఉష్ణోగ్రత కనుక క్వశ్చన్ అడిగితే 39.6. అంటే 17 సంవత్సరాల్లో 2009, 12లో ఇంక్రీజ్ అయినప్పటికీ 2019 మళ్ళీ పోల్చుకుంటే 10 సంవత్సరాల్లో మళ్ళీ అదే స్టేటస్ రావడం జరిగింది ఫిబ్రవరి నెలలో. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ముఖ్యంగా నెక్స్ట్ జాతీయ జల అవార్డులు అండి, నేషనల్ వాటర్ అవార్డ్స్ అంటే జాతీయ జల అవార్డులు 2018 సంవత్సరానికి సంబంధించి జల పురస్కారాలు అంటే మనం స్వచ్ఛమైన తెలుగు మాట్లాడంటే జల పురస్కారాలు. ముఖ్యంగా ఈ జాతీయ జల అవార్డు గురించి గతంలోనే మనం డిస్కషన్ చేసుకున్నాము. సో ఈ అవార్డు ప్రజెంట్ చేయడం జరిగింది. ఆ అవార్డు ప్రజెంటేషన్ లో భాగంగా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జాతీయ జల పురస్కారాలలో ఎన్ని విభాగాల్లో ఈ అవార్డులు వచ్చాయంటే పురస్కారాలు వచ్చాయంటే 7 విభాగాలు. ఏంటండి 7 విభాగాలు. జాతీయ జల అవార్డులు ఏవైతే ఉన్నాయో ఆ జాతీయ జల అవార్డులు ఇవ్వడంలో దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 7 విభాగాలకి ఈ వాటర్కి సంబంధించినటువంటి అవార్డ్స్ రావడం జరిగింది. దీనిలో ఉత్తమ రాష్ట్రాల విషయంలో అంటే ఉత్తమ రాష్ట్రాలు టాప్ మోస్ట్ స్టేట్స్ ఉత్తమ రాష్ట్రాలలో మనకి దేశంలోనే 3వ స్థానం రావడం జరిగింది. తృతీయ స్థానం ఉత్తమ రాష్ట్రాలు అంటే ఈ జలానికి సంబంధించిన నీటికి సంబంధించినటువంటి వాటర్కి సంబంధించిన నిర్వహణ ఏదైతే ఉందో ఆ నిర్వహణకు సంబంధించి మనకి ఉత్తమ రాష్ట్రాల్లో ఏపీకి 3వ స్థానం దక్కింది. ఇది ఒక అవార్డు. అలాగే నెక్స్ట్ అది ఆల్రెడీ చెప్పుకోండి, నదుల పునరుజ్జీవ విభాగం ఏదైతే ఉందో పునరుజ్జీవనానికి సంబంధించి అండి దానికి సంబంధించి మనకి 2 అవార్డులు రావడం జరిగింది. దాంట్లో మొదటిగా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి కుందు నది మొదటి స్థానం అంటే నదుల పునరుజ్జీవ విభాగానికి సంబంధించి కర్నూలు జిల్లాలో కుందు నది మొదటి పురస్కారం రావడం జరిగింది. అలాగే కడప జిల్లాలో పాపాగ్ని నదికి ప్రోత్సాహక బహుమతి ఇంటెన్సివ్ అవార్డు సంబంధించి మనకి ప్రోత్సహించినందుకు అంటే ప్రోత్సాహంగా మనం ఎట్లయితే దీన్ని వీళ్ళకి అంటే ముఖ్యంగా ఈ పాపాగ్నికి సంబంధించి ప్రోత్సాహక బహుమతులు లభించడం జరిగింది. ముఖ్యంగా ఈ దీంతో పాటు మళ్ళీ చెప్పుకుందాం అండి. సో అలాగే నెక్స్ట్ భూగర్భ జలాల పెంపు విషయంలో ఇక్కడ వరకు మొత్తం 3 అయినాయి అవార్డ్స్. 2, 3 మొత్తం 7 విభాగాలు అనుకున్నాం కాబట్టి ఆ 7 విభాగాల్లో ఉత్తమ రాష్ట్రాల్లో 3వ స్థానం ఒక అవార్డు,
కర్నూలులో కుందు నదికి ఒక అవార్డు, కడప జిల్లాలో పాపాకి నదికి మరొక అవార్డు రావడం జరిగింది. అలాగే భూగర్భ జలాల పెంపు విషయంలో, భూగర్భ జలాల పెంపు అంటే అండర్ గ్రౌండ్ వాటర్ యొక్క లెవెల్స్ అనేవి పెంచడం కోసం అండర్ గ్రౌండ్ లెవెల్ వాటర్ యొక్క పెంపుదల అనేది ఉన్న 13 జిల్లాలో ఏ జిల్లాలో అధికంగా ఉంది అంటే అనంతపురం జిల్లాలో మొదటి స్థానం సంపాదించింది. అనంతపురం జిల్లా మొదటి స్థానం సంపాదించింది. అలాగే ఇదే భూగర్భ జలాల పెంపు విషయంలో ప్రోత్సాహక బహుమతి అంటే ప్రోత్సాహక బహుమతి, సో ప్రోత్సహించడం కోసం ఏ బహుమతి అయితే ఉందో ఆ బహుమతిని విశాఖపట్నం జిల్లాకి ఇవ్వడం జరిగింది అండర్ గ్రౌండ్ వాటర్ సంబంధించి. ఇక్కడ 4, 5 అవార్డులు మొత్తం అంటే 4, 5. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి నీటి నిర్వహణలో మనకి ఉత్తమ ఆధ్యాత్మిక సంస్థ, ఏదైతే ఉందో ఆ ఆధ్యాత్మిక సంస్థ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం సంబంధించి మొదటి స్థానం లభించడం జరిగింది. ఉత్తమ ఆధ్యాత్మిక సంస్థ. సో ఇవన్నీ కూడా ఇది 6వది. ఇంకొక కేటగిరీ మిగిలిపోయింది. ఆ కేటగిరీ ఆల్రెడీ మనం గతంలో క్లాస్ లో కూడా డిస్కషన్ చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడిగేటప్పుడు మన వాడికి అవార్డులు దృష్టిలో పెట్టుకొని అవార్డులైనా అడగవచ్చు, ఏ జిల్లాకు వచ్చిందని అడగవచ్చు, లేదా ఇక్కడ ఉన్నటువంటి కుందు నది కావచ్చు, పాపాగ్ని కావచ్చు. ముఖ్యంగా పాపాగ్ని విషయానికి వచ్చినట్లయితే ఈ పాపాగ్ని అనేది ఏ నది యొక్క ఉపనది అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన నదుల్లో 3 నదులు ఉన్నాయండి. 3 ప్రధాన నదులు. వాటిలో గోదావరి, కృష్ణ, పెన్నా. ఆ పెన్నా నదికి ఉన్నటువంటి ఉపనదుల్లో పాపాగ్ని ఒకటి. సో పెన్నా నది ఉపనదుల్లో జయమంగళ, చిత్రావతి, సగిలేరు, చేయేరు, పాపాగ్ని, కుందేరు ఇవన్నీ కూడా పెన్నా నది యొక్క ఉపనదులు. జయమంగళ, చిత్రావతి, సగిలేరు, చేయేరు, కుందేరు, పాపాగ్ని. దాంట్లో భాగంగా కడప జిల్లాలో ఉన్న పాపాగ్నికి అవ్వడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీలో ఈ రకంగా అడగవచ్చు. కరెంట్ అఫైర్స్ విభాగానికి వస్తే ఇలా అయినా అడగవచ్చు. చాలా ఇంపార్టెంట్. కుందు లేదా కుందనవతి అని చెప్పేసి దీనికి ఇంకో పేరు కూడా ఉంది. చాలా ఇంపార్టెంట్ అండి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో ప్రధానంగా ప్రవహించినది పెన్నా నది. సింపుల్ లాజిక్ ఇక్కడ. అంటే వీటిని గుర్తుపెట్టుకోవడానికి కూడా మనం ఒక సింపుల్ టెక్నిక్ అనేది యూజ్ చేసుకోవాలి. సరేండి. నెక్స్ట్ అలాగే రాష్ట్రంలో 3 బీసీ కులాలకు సంబంధించి వాటిని ఆర్థిక సహకార సంస్థలు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 11 వాటికి 13, ఇప్పటివరకు 13 వాటికి ఒక ప్రత్యేక సంస్థలు, బీసీ కులాలకు సంబంధించి ప్రత్యేక సంస్థలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ముదిరాజ్, నగరాలు లేదా నాగవంశస్థులు లేదా గీత కార్మికుల కింద వీళ్ళ ముగ్గురికి కూడా స్పెసిఫిక్ గా ఆర్థిక సహకార సంస్థలు ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే అండి. అయితే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే ఈ నాగవంశస్థులు మనం పరిశీలించుకున్నట్లయితే ఇప్పుడు కాదండి, వాస్తవంగా చారిత్రక నేపథ్యాన్ని పరిశీలించినట్లయితే ముఖ్యంగా ఆంధ్రుల చరిత్ర ఏదైతే ఉందో ఏపీ హిస్టరీకి సంబంధించి మనం పరిశీలించుకున్నప్పుడు ఆంధ్రులు తొలిసారి పరిపాలించిన రాజ్య వంశం ఏదైనా ఉందంటే అది శాతవాహన వంశం అని చెప్తాం. కానీ శాతవాహనం కంటే ముందు ఆంధ్రాలో నాగవంశీయులు పరిపాలించారు. సో వాళ్ళ సంతతి చెందిన వారే ఉండొచ్చు. సో నాగవంశీయులు ఎప్పటి నుంచో ఉన్న నాగులు అని చెప్పేసి అంటారు. సో ఆంధ్ర చరిత్ర యొక్క మనం దాని హిస్టారికల్ అపియరెన్స్ ని పరిశీలించుకున్నట్లయితే ప్రాచీన ఆంధ్రదేశ్ చరిత్ర తర్వాత శాతవాహనులకి ప్రాచీన ఆంధ్రదేశ్ చరిత్రకి మధ్యలో వీళ్ళు వస్తారు. వాళ్ళే నాగవంశీయులు రండి. సో ఆ వంశీయుల పేరు మీదకే వీళ్ళు బౌద్ధ మతస్థులు. ఆంధ్రదేశంలో ముఖ్యంగా తొలి తెలుగు పదంగా పిలవబడేటువంటి నాగబు అనే పదం కూడా ఇక్కడ ఈ నాగవంశీకి సంబంధించి అమరావతి స్థూపంలో రావడం జరిగిందని చెప్పేసి జరిగింది. అయితే ప్రస్తుతం అది ఆ పదం చెన్నైలోనో లేదా లండన్లోనో ఉండడం జరిగింది. ఆ పదం ఉన్నటువంటి తెలుగు పదం అంటారు నాగబు అనేది. సో ఇక్కడ నాగవంశీలకు వచ్చింది కాబట్టి దీని గురించి మనం డిస్కషన్ చేసుకోవడం జరిగింది. ఓకేనండి. ఇది అలాగే నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ దీనిని కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం
తోటపల్లి వద్ద ఏర్పాటు చేయనున్నారు. ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ. ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ ఇది కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లి వద్ద ఏర్పాటు చేయనున్నారు. అలాగే నెక్స్ట్ రాష్ట్రంలో కొన్ని ప్రభుత్వ వైద్య కళాశాలకు సంబంధించినటువంటి వాటికి పోస్టులు మంజూరు చేయడం జరిగింది. అయితే పోస్టులు ఎందుకు మంజూరు చేశారు, వాటికి సంబంధించి మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు పక్కన పెట్టేసుకుంటే ముఖ్యంగా రాష్ట్రంలో ప్రకాశం జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏదైతే ఉందో ప్రకాశం జిల్లా సంబంధించి అది ఎక్కడుందంటే లింగసముద్రం మండలం చనిపవని అండి చనిపవని అనే ప్రదేశం వద్ద ప్రభుత్వ వైద్య కళాశాల ఒకటి ఉంది. అంటే ఎందుకని ఇవన్నీ మనం డిస్కషన్ చేసుకున్నామంటే ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది కాబట్టి నూతనంగా ఏర్పడేటువంటి ఏ సంస్థ అయినా సరే అది రాష్ట్ర భవిష్యత్తుకి అంటే రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి లేదా డెవలప్మెంట్ కానీ అలాగే గ్రోత్ కానీ ఉపయోగపడేటువంటి అంశం కాబట్టి అది ఎక్కడుందని క్వశ్చన్ జనరల్ గా సాదాసీదా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. సాదాసీదా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో గనివిడి విజయనగరం జిల్లా గనివిడిలో పశు వైద్య కళాశాల ఒకటి ఉంది. దీనికి సంబంధించి కూడా చెప్పడం జరిగింది. ఓకేనండి. నెక్స్ట్ సో ఎలక్షన్ కమిషన్ సంబంధించి మనకు ఒక రిపోర్ట్ రావడం జరిగింది. ముఖ్యంగా ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో కేంద్రం తరఫున గోపాలకృష్ణ ద్వివేది గారు ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. ఆ రిపోర్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మొత్తం ఓటర్ల సంఖ్య. సో 2019 జనవరి నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మొత్తం ఓటర్ల సంఖ్య ఎంతగా నిర్ధారించారంటే 3,69,33,091 అండి. 3,69,00,000 మంది ఉన్నారు ఓటర్లు. మొత్తం 5 కోట్ల మంది జనాభాలో 3,69,33,091 మంది ఓటర్లు ఉండడం జరిగింది. వీళ్ళలో మెయిల్ ఓటర్స్ 1.83 అంటే 1,83,00,000, ఫీమేల్ ఓటర్స్ 1,86,00,000. దీన్ని బట్టి మనకి విషయాన్ని ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలించుకుంటే ఆ క్షుణ్ణంగా పరిశీలించిన విషయాన్ని బట్టి ఏం నిర్ధారించుకున్నామయ్యా అంటే ఇక్కడ మనకి రాష్ట్రంలో పురుషుల ఓటర్ల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. ఆ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెంబరింగ్ ఇవ్వకపోవచ్చు కానీ ఎట్లా ఉందనేది కూడా ఇవ్వడానికి స్టాటిస్టిక్స్ అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఈ ఓటర్ల విషయం మొత్తానికి వచ్చినట్లయితే ట్రాన్స్జెండర్ థర్డ్ జెండర్ వాళ్ళు కూడా రాష్ట్రంలో ఈ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. 3,761 మంది ట్రాన్స్జెండర్ ఓటర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండడం జరిగింది అండి. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం ముఖ్యంగా మనం పరిశీలించినట్లయితే మొత్తం ఓటర్ల విషయంలో అంటే ఈ 3,69,33,091 మంది ఓటర్లలో ఏ నియోజకవర్గంలో ఎక్కువగా ఓటర్లు ఉన్నారు అంటే చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం అండి. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో అధికంగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఈ మొత్తం వాటిల్లో అత్యల్పంగా ఓటర్లు ఉన్నటువంటి నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గం. అలాగే నెక్స్ట్ మహిళా ఓటర్ల విషయంలో అత్యధికంగా ఉన్నటువంటి జిల్లాలు ఏమైనా ఉన్నాయంటే అదే నియోజకవర్గాలు ఏమైనా ఉన్నాయంటే చంద్రగిరి, ఇదేమో చిత్తూరు జిల్లా, భీమిలి విశాఖ, తలసానం, రంపచోడవరం తూర్పుగోదావరి జిల్లా. ఓకేనండి. సో ఇది ఓటర్లకు సంబంధించినటువంటి ఓటర్ల విషయమై రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషన్ ఒకడు కేంద్ర ప్రభుత్వం తరఫున ఉన్న వ్యక్తి రిలీజ్ చేసినటువంటి ఈ అంశాల మీద మీకు ఇవాళ రిపోర్ట్ రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ స్కాచ్ అవార్డ్స్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తం 33 రావడం జరిగింది. అయితే మొత్తం 33లో కొన్ని ఇంపార్టెంట్ మాత్రం అడగడానికి అవకాశం ఉంది. సో 33 చదవాలంటే అవసరం లేదు కాబట్టి మెయిన్ ఏదో చూసుకుందాము. అంటే మిగతా చదవకూడదని కాదు, మెయిన్ అనిపించింది నేను చెప్పడం జరుగుతుంది మీకు. అలాగే ముఖ్యంగా మొత్తం 33లో ప్రభుత్వ ప్రైవేట్ రంగాలకు సంబంధించి మెరుగైన పనితీరు సంబంధించి స్కాచ్ అవార్డులు ఇవ్వడం జరిగింది. అవార్డు సంబంధించి ముఖ్యంగా పట్టణ గ్రామీణ ప్రాంతాల గృహ నిర్మాణం సంబంధించి మొత్తం పట్టణ గ్రామీణ
గృహ నిర్మాణాలకు. ఈ 33లో పట్టణ గ్రామీణ గృహ నిర్మాణాలకు మొత్తం అవార్డులు 12 అవార్డులు రావడం జరిగింది. మొత్తం 33 12 అంటే 12 అవుట్ ఆఫ్ 33. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ గ్రామీణ ప్రాంతానికి సంబంధించి అనంతపురం జిల్లాకి, పట్టణ నిర్మాణంలో కూడా అనంతపురం జిల్లాకి రావడం జరిగింది మొదటి స్థానం. అట్ ద సేమ్ టైం G+2 ఇల్లు విషయంలో తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఏదైతే ఉందో దానికి రావడం జరిగింది G+2 ఇల్లు నిర్మాణం విషయంలో. అలాగే తక్కువ వ్యయంతో నిర్మించిన ఇల్లు విషయంలో అచ్యుతాపురానికి, విశాఖ జిల్లా అచ్యుతాపురానికి రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ ట్రాన్స్జెండర్స్ ఇళ్ల నిర్మాణంలో, ట్రాన్స్జెండర్స్ ఎవరైతే థర్డ్ జెండర్స్ ఉంటారో ఆ థర్డ్ జెండర్ లో ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ట్రాన్స్జెండర్ అంటే వాళ్ళకి సంబంధించి ఇళ్ల నిర్మాణంలో చిత్తూరు జిల్లా తొలి స్థానంలో ఉంది. చిత్తూరు జిల్లా తొలి స్థానంలో ఉంది. అలాగే పర్యావరణ రహిత సాంకేతికతను ఉపయోగించి దాన్ని తక్కువ వ్యవధిలో, అంటే ముఖ్యంగా పర్యావరణానికి హాని చేయకుండా ఉన్నటువంటి ఆ టెక్నాలజీ యూజ్ చేసేందుకు కేతనకొండ అమరావతి సంబంధించి ఆ స్కాచ్ అవార్డు రావడం జరిగింది. సో ఇది మనకి ప్రధానంగా 26 ఫిబ్రవరి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. దీన్ని బేస్ చేసుకొని మనం వెళ్దాం. ఓకే అండి, రైట్. థ్యాంక్ యూ.